లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అడవుల ఖిల్లా కొమరం భీం జిల్లాలో మరో పులిని హతమార్చారు వేటగాళ్లు. అడవుల్లో దర్జాగా తిరగాల్సిన పులులు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లకు బలైపోతున్నాయి. పులి గోర్లు చర్మం అమ్ముకుని భారీగా సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఈ కేసులో ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. కొమరం భీం జిల్లాలో మరో పులి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లకు బలయ్యింది. పెంచికల్పేట మండలం ఎల్లూరు అటవీ శివారు ప్రాంతంలో పులిని చంపేశారు. పులి గోళ్లు చర్మం తీసుకెళ్లిన దుండగులు కళేబరాన్ని పక్కనే ఉన్న నాలాలో పాతిపెట్టారు. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. కళేబరం నుంచి శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికే 12 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వేటగాళ్లు పెట్టిన విద్యుత్ వైర్లకు పులి బలైందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో కొంతకాలంగా K8 అనే పులి సంచరిస్తోంది. బెజ్జూరు, పెంచికల్పేట రేంజ్ల పరిధిలో సంచరిస్తుండగా పులిని మానిటరింగ్ చేయడం కోసం ప్రత్యేక టీంలు ఉంటాయి. NTCA నిఘా సైతం ఉంటుంది. 2 రోజుల క్రితం వరకు పులి ఆనవాళ్లే కనిపించలేదు. తీరా చూస్తే వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లకు 7 నుంచి 8 ఏళ్ల వయసు గల పులి చనిపోయినట్లుగా వెల్లడించారు. అయితే ఇక్కడ చనిపోయిన పులి K8 అని అనుమానిస్తున్నారు. CCMB నుంచి రిపోర్టు వస్తే గాని చనిపోయిన పులి ఆడ మగ అని తెలిసే అవకాశం ఉండదంటున్నారు. నిజానికి కొమరం భీం జిల్లాలో పులుల మరణాలు కొత్తేమీ కాదు. 2024 జనవరిలో కాగజ్ నగర్ అటవీ డివిజన్ దరిగాంలో 2 పులులు మృతి చెందాయి. అప్పుడు విష ప్రయోగం పెట్టి చంపినట్లుగా గుర్తించారు. తాజాగా మరో పులి వేటగాల బారిన పడి ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన పులిని K8 గానే అనుమానిస్తున్నారు. K8 అనే పులి తెలంగాణ కొమరం భీం జిల్లాలోని కడంబ అటవీ ప్రాంతంలోకి వచ్చిన మొదటి పులి. దాని పిల్లకే K8 అంటే కాగజ్ నగర్ 8 అనే పేరు పెట్టారు. ఇది ఆడపులి, పైగా ఇప్పుడు గర్భం దాల్చినట్లుగా సమాచారం. ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకున్న పులి ఇప్పుడు విద్యుత్ వైర్లకు బలైపోయింది. సంతతి పెరిగే క్రమంలో వేటగాళ్ల ఉచ్చులకు పులులు బలవుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా అభయారణ్యం నుంచి వచ్చిన పులులు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటున్నాయి. అలా వచ్చిన పులులు ఏటా 1-2 వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు పులుల సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లావాసులు.